గత 4 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టాలని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు. శనివారం పోడూరు మండలం కవిటం గ్రామంలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్రను నిర్వహించారు. మరో 60 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగనున్నదని, ఈ ప్రజా కురుక్షేత్రంలో అవినీతి అరాచక పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అడుగడుగునా యువకులు, మహిళలు, రైతులు, రైతు కూలీలు ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారని, ప్రజా వ్యతిరేకతతో వైసీపీ పార్టీ పతనం ఖాయమని అన్నారు. బటన్ నొక్కడం తప్ప రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డికి పట్టదని, దాచుకోవడమే ఆయనకు తెలిసిన విద్య అని అన్నారు. అడుగడుగునా మహిళలు, యువకులు పితాని సత్యనారాయణకు బాసటగా నిలిచి గెలుపు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. స్థానిక శాసనసభ్యుడు ధన అహంకారమని, డబ్బుతో దేనినైనా సాధించవచ్చుననే ఆలోచనను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండే నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాలని, దాచుకునేవాడు ధనాహంకారికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.